మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈరోజు ఎస్ఐపిల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలోని చాలా అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. మొత్తం జనవరి మంత్లోని 109% పాటు ఎస్ఐపిలు ఆపేశారు. సో ఎస్ఐపిలు ఇన్వెస్ట్ చేయండి అని మేమందరూ చెప్పినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆపేసినప్పుడు కూడా మీకు తెలియాలి కదా మీరు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో. సో అందుకని ఈ వీడియోని చేయాలనుకుంటున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎస్ఐపి చేసినప్పుడు ఏమనుకుంటాము, మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ యూనిట్స్ వాల్యూ పెరుగుతాయి. అలాగే మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి. ఇదే నేను ప్రతి వీడియోలోని చెప్తూ వచ్చాను. సో అసలు ఇలాంటి మార్కెట్ కరెక్షన్ టైంలోనే ఎస్ఐపి ద్వారా మనం ఎక్కువ అమౌంట్ని ఎక్కువ యూనిట్స్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఈ టైంలో ఎస్ఐపిలను ఆపేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం అన్నది ఎంత బాధ్యతగా చెప్పాను, ఇన్వెస్ట్ ఆపండి అన్నది కూడా అంతే బాధ్యతగా చెప్పాలనే మీ ముందు ఒక డేటాతో వచ్చాను. ఇది బిఎస్సి ఇండియా నుంచి తీసుకున్న డేటా అండ్ ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్, పాస్ట్ మార్కెట్ కరెక్షన్స్, ఆ కరెక్షన్స్ వల్ల ఎంత లాస్ అయ్యారు, ఎంత రికవర్ అయ్యారు అన్న పాయింట్లోంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఇంకెవరికైనా ఎక్కడైనా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేసినవి ఉంచాలా లేదా అన్న డౌట్స్ ఉంటే అది క్లారిఫై అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అండ్ ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓన్లీ ఎస్ఐపి కాదు, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ డేటా క్లియర్గా తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కంటిన్యూ చేయాలా వద్దా అనేసి. ఎందుకంటే ఈ లాస్ట్ 4 years నుంచి కంప్లీట్లీ బుల్ మార్కెటే ఉంది. ఇప్పుడు సడన్గా మార్కెట్ ఫాలో అవడంతో ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ పానిక్ అయిపోతున్నారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఈ మార్కెట్ కరెక్షన్ ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది, రావడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అన్నవి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పినట్లు ఆ డేటాలోని బిఎస్సి ఇండియా నుంచి తీసుకున్న డేటాలోని ఇప్పటి నుండి అంటే 2000 నుంచి 2025 వరకు మొత్తం ఎన్ని కరెక్షన్స్ వచ్చాయి, ఈ కరెక్షన్స్ వల్ల ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు, ఒకవేళ ఆ టైంలోని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంత లాభపడి ఉంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కరెక్షన్ మనకి 2000లోనే అంటే April 11th 2000లో వచ్చింది అండ్ అది ఎన్ని నెలల పాటు ఉంది, 17 months పాటు ఉంది. అది ఎప్పుడు ఎండ్ అయింది, 21st September 2001లో ఎండ్ అయింది. సో అప్పుడు సెన్సెక్స్ ప్రైస్ 55,542 అయితే అది పడిపోయినప్పుడు దాని వాల్యూ 2,600, అంటే ఆల్మోస్ట్ 53% లాస్లోకి వెళ్ళిపోయింది. 53% కరెక్షన్ అయింది. సో 53% కరెక్షన్ అయినప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్లోని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ 17 నెలల పాటు నష్టాన్ని చూస్తూనే ఉన్నారు. సో ఆ నష్టాన్ని చూసి ఎవరైనా కనుక విత్డ్రా చేసుకొని ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 53% దగ్గరగా లాసెస్ కనిపిస్తుండేవి. బట్ అట్ ద సేమ్ టైం ఈ నష్టాన్ని 17 months పీరియడ్లో జరిగిన లాస్ని రికవర్ అవ్వడానికి మనకి 27 months పట్టింది. అంటే బై 19th December 2003కి ఈ మార్కెట్ రికవర్ అయింది. ఇది రికవర్ అయినప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేసి కంటిన్యూస్గా హోల్డ్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చిందో తెలుసా, 113% రిటర్న్ వచ్చింది. సో 113% రిటర్న్ని వాళ్ళు అక్యుములేట్ చేసుకోగలిగారు. ఎందుకు, వాళ్ళు అంత పేషెంట్గా మార్కెట్ పడినా కూడా వెయిట్ చేసినందుకు. సిమిలర్లీ ఇలాంటిదే మనకి ఇంకొక హైయెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 8th January 2008లోని అప్పుడు స్టార్ట్ అయిన ఒక కరెక్షన్ పీరియడ్ 14 months పాటు ఉంది. అప్పటి మార్కెట్ వాల్యూ 20,873 అయితే అది కరెక్షన్లోని అంటే పడిపోయినప్పుడు 8,160 పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 61% పడిపోయింది. సో ఈ పర్టికులర్ పీరియడ్ 14 months పాటు ఈ పీరియడ్ ఉన్నది. సో 61% వరకు ఇది పడిపోయింది అండ్ రికవర్ అవడానికి మనకి 20 months పట్టింది. అండ్ రికవర్ అయ్యాక ఎంత రిటర్న్ వచ్చిందో తెలుసా, ఎవరైతే ఆ టైంలోని ఇన్వెస్టెడ్గా ఉన్న వాళ్ళకి 156% రిటర్న్ వచ్చింది. సో ఎప్పుడైనా కూడా మార్కెట్ కరెక్షన్స్లోని ఇలాంటి ఎవరైతే భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి వాలటిలిటీ పీరియడ్స్లోని మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే క్విక్ యాక్షన్స్ తీసుకుంటారు. పడిపోతుందేమో అని భయంతో సెల్ చేసేస్తారు. మీరు మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా కూడా సెల్ చేయకుండా హోల్డ్ చేసి ఉంచినా కూడా మీకు రిటర్న్స్ ఎక్కువే ఉంటాయి. బట్ ఆ పీరియడ్లో హోల్డ్ చేయడం అనేసి సెల్ చేయడం వల్లనే ఆ లాసెస్ని మీరు బుక్ చేసుకుంటున్నారు. మీకు లాసెస్ అక్కడ కనిపిస్తున్నా మీరు బుక్ చేసుకుంటేనే అవి మీకు
అవుతాయా, మీరు బుక్ చేసుకోకుండా లాసెస్ కనబడుతున్నాయి, ఇట్ ఈస్ ఓకే అని మీ ఎస్ఐపిని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అదే పీరియడ్లో మీరు ఎక్కువ యూనిట్స్ని అక్యూములేట్ చేసుకుంటారు. ఎక్కువ యూనిట్స్ అక్యూములేట్ చేసుకోవడం వల్ల తర్వాత పెరిగినప్పుడు మీ ఎన్ఏవి వాల్యూ పెరిగినప్పుడు మీకు ఒకేసారి ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి. యూనిట్స్ గురించి, అక్యుములేషన్ గురించి ఇంకొక వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడతాను. బికాస్ ఎస్ఐపిలోని చాలా మంది చేస్తున్న మిస్టేక్స్కి ఆ వీడియోలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను విత్ లైవ్ ఎగ్జాంపుల్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ త్రూ అవుట్ ద పీరియడ్స్ మన స్టాక్ మార్కెట్ జర్నీలో కానీ, ఈక్విటీలో కానీ ఎక్కడైనా కూడా ఇది కామన్గా ఉంటుంది. కరెక్షన్ ఫేజ్ ఉంటుంది, రికవరీ ఫేజ్ ఉంటుంది. సో కరెక్షన్ ఫేజ్లోనే ధైర్యంగా ఉండాలి, కంటిన్యూ చేయాలి. బికాస్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా ఇప్పుడు రైట్ నౌ రిజల్ట్స్ కోసం చేయలేదు. మనం పెట్టుకున్న ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా గోల్ ఓరియంటెడ్గా పెట్టుకున్నాం కాబట్టి, అంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుందని పెట్టుకున్నాం కాబట్టి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ కావాలంటే మినిమం 7 years నుంచి 10 years పాటు ఉండాలి అనేసి. సో ఆ 7-10 years పీరియడ్లోని ఇప్పుడు చిన్న షార్ట్ టర్మ్ వాలటిలిటీ వల్ల సెల్ అయితే చేయొద్దు. ఆన్ అన్ యావరేజ్ 2000 నుంచి 2005 వరకు చూసుకుంటే యావరేజ్ కరెక్షన్ పీరియడ్ 7.3 months మాత్రమే ఉంది. అండ్ యావరేజ్ రికవరీ పీరియడ్ 12.4 months ఉంది. సో ఈ పర్టికులర్ ట్రెండ్ ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ పర్టికులర్ మార్కెట్ కొలాప్స్, అంటే September 26న 85,836 ఉండేది సెన్సెక్స్. అది ఇప్పుడు 17th Februaryకి 75,996కి పడిపోయింది. సో ఇది 4.5 months నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ దీని తర్వాత రికవరీ ఫేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు మార్కెట్ కరెక్షన్ ఎంత అయింది? 11.5% అయింది మార్కెట్ కరెక్షన్. ఇంతకన్నా తగ్గిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ రికవరీ ఫేజ్లోని ఎంతకెంత తగ్గిందో అంత ఎక్కువే పెరుగుతుంది. సో ఈ పీరియడ్లోని ఎలాంటి న్యూస్లు చూసి ఎస్ఐపీలు కనుక స్టాప్ చేయకండి, ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. బికాస్ లాంగ్ టర్మ్లోని ఎస్పెషల్లీ ఎస్ఐపీలోని కంటిన్యూ చేస్తేనే మీరు ఎక్కువ రిటర్న్స్ని పొందగలరు. ఐ హోప్ ఈ వీడియోలోంచి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకెలాంటి డౌట్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఎస్ఐపి రిలేటెడ్గా కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియోతో మీకు ఆ క్లారిటీ వచ్చింది అనుకోని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లైఫ్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్, కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో మన లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి, మనకు వచ్చే గోల్స్కి ఎలాంటి ప్లానింగ్ అవసరం, అలానే ఆ ప్లానింగ్లోని ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, ఈ ప్లానింగ్తో పాటు ఇంకేం కావాలి, ఫైనాన్షియల్గా స్టెబిలైజ్గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్లోని డీటెయిల్గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్తో పాటు, ఇన్సూరెన్స్ ప్లానింగ్తో పాటు ఎలాంటి ఫండ్స్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్, నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్ని. సో నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వెబినార్కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతిలో తీసుకోండి. థ్యాంక్ యూ.